హాయ్ ఫ్రెండ్స్, అవ్వ మేక కథ. దొల పుచ్చకాయ దొలాలి పుచ్చకాయ అనుకుంటూ పుచ్చకాయ వెళ్ళి రాళ్ళకు కొట్టుకొని ఫాటుమని పగిలిపోయింది. మేక పక్కన పడింది. మామూలుగా పెద్దగా మారిపోయింది. అప్పుడు నక్క చూసి, ఏం మేక, నన్ను మోసం చేసి పోదాం అనుకున్నావా అంటే, అది కాదు మేక నక్క బావా, దారిలో పులి ఉంది. ఆ పులి నన్ను తినేస్తే నీకు మాట ఇచ్చినాను కదా అని తప్పించుకోవడానికి పుచ్చకాయలు దూరి వచ్చినాను నక్కబావ. నన్ను తిందువులే కానీ నాకు ఒకటి చివరి కోరిక ఉంది, తీరుస్తావా అనింది మేక. ఏమిటి నీ చివరి కోరిక అనింది నక్క. ఏం లేదు, నాకు నీళ్లు దప్పికొస్తున్నాయి, నీళ్లు తాగాలి, అలాగే మా యవ్వను ఒకసారి చూడాలి అనింది మేక. సరే అని నక్క, అయితే పద, నేను నీ వెంట వస్తాను అనింది. సరే రా అనింది. అలా వాళ్ళిద్దరూ వెళ్తున్నారు. అట్లా అవ్వ ఇంటి దగ్గరికి రాగానే, మేకలే, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను చూస్తే మా అవ్వ భయపడుతుంది, నువ్వు ఇంటి వెనకలే ఉండు, నేను ఇంట్లోకి వెళ్ళి మా అవ్వ దగ్గరికి పోయి చూసి నీళ్లు తాగి వస్తాను అనింది మేక. సరే అంది నక్క. ఇంటికి పోయి అవ్వలే, ఏం మేక ఇంత సేపు అయింది, ఏమీ లేట్ అయింది అని అడిగింది. అప్పుడు మేక అంతా చెప్పింది. అంతా చెప్పిన తర్వాత, నక్క నా కోసం ఇంటి వెనకల ఉంది అవ్వ అనింది మేక. అట్లాగా దానికి సంగతి చెప్తా అని అవ్వ కర్ర ఎత్తుకెళ్ళి చిన్నగా మెల్లగా వెళ్ళి నక్క నడ్డి మీద 2 ఏట్లు బాదింది. ఇంకొకసారి మా మేక కోసం వచ్చావు, నీ పని నా చేతిలో అయిపోతుంది అనింది అవ్వ. నక్క బతికానరా దేవుడు అని అడవిలోకి పారిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది అవ్వ మేక. ఇంకా ఎప్పుడు తిన్నాళ్ళకు వెళ్ళొద్దు, సంతకు వెళ్ళొద్దు అనింది అవ్వ. ఇంకెప్పుడు వెళ్ళను అవ్వ అనింది మేక. ఇంకా అవ్వ మేక ఇద్దరు సంతోషంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అవ్వ మేక కథ అయిపోయింది. ఈ కథ చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసినందుకు